అబ్రాహాము, ఆయనకి మొట్టమొదటి పేరేంటి? అబ్రాహాము నా తండ్రి. ఆయన దేవుడు ఇంకొక అక్షరం కలిపాడు, అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. వాస్తవానికి దేవుడు అక్కడ టైంలో భవిష్యత్తు తిరిగి పేరు పెట్టినాడు. అప్పటికి ఆయనకి ఒక్క కుమారుడు కూడా లేడంట. అప్పటికి ఆయనకి ఎప్పుడు దాకా లేరు కుమారుడు అంటే 99వ సంవత్సరం వరకు కుమారుడు. అబ్రహాముకి 99 సంవత్సరాలు, శారాకు 89. అంటే ఇద్దరికి మధ్య అంత గ్యాప్ 10 సంవత్సరాలు. సరే, ఇక్కడ మనం చూస్తే శారా, ఆ మొట్టమొదటి ఆమె పేరు ఏంటంటే 3 అక్షరాలు, శారయి. శారయి అంటే గయ్యాలి అని అర్థం, శారయి. అయితే దేవుడు అని అంటే కానీ నీ భార్య పేరు శారయి అనబడదు, శారా అన్నాడు. శారా అంటే అర్థం ఏంటంటే రాజకుమారి. శారా అంటే అర్థం ఏంటమ్మా? రాజకుమారి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు అబ్రహాము శారాలుగా పేర్లు మార్చి భవిష్యత్తును ఎరిగిన దేవుడు అలాగ ఉండాలని. అబ్రహామేమో అనేక జనాంగాలకు తండ్రిగా ఇచ్చేవాడాలి. మరి అబ్రహాము భార్య శారా ద్వారా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆమె ఒక రాజకుమారులా కూడా దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పుడు మనము వీళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు శారా ఏం చేసిందంటే తనకు ఒక దాసిగా, పని మనిషిగా, మన భాష అర్థం కాదు, దాసిగా హాగరును చూసి తనతో పాటు తీసుకొచ్చాడు. ఈమె ఐగుప్తీయురాలు హాగరు. అయితే ఇక్కడ ఈ 16వ అధ్యాయానికి వచ్చేసరికల్లా అబ్రహాం అదినాలు ఏమైందంటే శారా ఒక విషయం ఏం చేసిందంటే ఒక తొందరపాటు పని చేసింది. ఏంటో తొందరపాటు పని అంటే దేవుడు అబ్రహాంతో 75 సంవత్సరంలోనే వాగ్దానం చేశాడు. ఏమని? మీకు సంతానం కలుగుతుంది, మీ సంతానం వల్ల భూలోక జనములు ఆశీర్వదించబడతాయి. దేవుడు సంతానం ఇస్తాడు. ఎట్లా సంతానం అంటే ఆకాశ నక్షత్రం వల్లే. ప్రభు బయట తీసుకెళ్ళి ఆకాశ నక్షత్రాలు చూపించాడు. ఆకాశ నక్షత్రాలు ఎప్పుడు ఉంటాయి? రాత్రి టైంలో, నైట్ టైంలో దేవుడు బయట తీసుకుపోయి పైన చూపించాడు. అబ్రహామ, పైన ఆకాశ నక్షత్రాలు చూడు, లెక్కించగలవంటే లెక్కబడతారా? ఇప్పుడు కూడా ఏ శాస్త్రవేత్తలు ఎవరు కూడా లెక్కించలేరు. అంటే అనేక గ్యాలక్సీలు పాల్పొంతులుగా కోట్ల కలలు ఉన్నాయి. వాటి సంఖ్య ఎవరికో తెలియదు. బైబిల్లో వాటికి పేర్లు పెట్టినవాడు యెహోవాయే. నక్షత్రం సంఖ్య కేవలం దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే వాటిని కలుగు చేసింది ఎవరు? దేవుడే కనుక దేవుడు తెలుసు. ఈ లోకంలో ఎవరికి తెలియదు నక్షత్రాలు ఎంత సంఖ్య. కాకపోతే ఇన్ని గెలాక్సీలు కోట్లుగా గెలాక్సీలు పాలకులు ఉన్నాయండి. సరే, అయితే మనము దేవుడు పగల టైంలోనేమో ఆయన వేదంతో బాధలో ఉన్నాడు. బాధలు ఉన్నప్పుడు దేవుడు తీసుకుంటే ఆ తర్వాత సందర్భంలో భూమి మీద ఇసుకరేలాగా అలా విస్తరింపజేస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. అయితే శారా ఏం చేసిందంటే ఇన్ని సంవత్సరాలైన దేవుడు కుమారుడు ఇవ్వలేదు కదా అని కొంత నిరుత్సాహంతో ఆమె ఏం చేస్తుందంటే తన దాసి అయిన హాగరు ద్వారా సంతానం కావాలని కోరుతుంది. అలాగా అది అబ్రహాం కాదు ఆలోచన దేవుని ఆలోచన కాదు, అబ్రహాంకి వచ్చిన ఆలోచన కాదు. అది ఎవరి ఆలోచన అంటే శారాకు వచ్చిన ఆలోచన. అప్పుడు శారా చేసిన పని తన దాసి ద్వారా వచ్చే సంతానం. అప్పట్లో వాళ్ళకున్న విధానం ఏంటంటే దాసికి పుట్టిన సంతానం కూడా వాళ్ళ సంతానాన్ని పరిగణించబడతారు. అందుకోసం మనకు కుమారుడు అనుగణించబడి మనకు బిడ్డలు లేరు కదా, అయితే దాసి ద్వారా అలాగన్నప్పుడు ఇప్పుడు అబ్రహాము శారా సంతానం లేకపోవడం వల్ల హాగరు ద్వారా హాగరు ఎప్పుడైతే గర్భవతి అయిందో 16వ అధ్యాయంలో ఈమె ఎప్పుడైతే గర్భవతి కన్నా ఇప్పుడు హాగరు ఏం చేస్తుంది తెలుసు? తన యజమానురాలుని ఏం చేస్తుందంటే నీచంగా చూస్తున్నారు. హాగరు యజమానురాలు ఎవరమ్మో? ఏమేమో వింటున్నారా? అర్థమవుతుందా? హాగరు యజమానురాలు ఎవరు? శారా. ఇప్పుడు శారాని ఏం చేస్తుంది? యజమానురాలని నీచంగా, ఎందుకు తునీకరంగా చూస్తుంది అంటే ఆమెమో గొడ్రాల్లాగా ఉంది. బైబిల్లో మొట్టమొదటి గొడ్రాలు ఎవరు? శారా. బైబిల్లో 7 గొడ్రాళ్ళు ఉన్నారు. 7 గొడ్రాళ్ళు. మొట్టమొదటి గొడ్రాళ్ళు ఎవరంటే శారా. అది కాదు మొట్టమొదటి అంటారు. అయితే ఆమె అదనల్లో పాత నెంబర్ పూర్వకాలంలో గొడ్రాలు అంటే చాలా చిన్న చూసేవాళ్ళు, ఒక శాపగ్రస్తురాలుగా ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు అబ్రహాము భార్య ఇప్పుడు ఎప్పుడైతే హాగరు దాసి గర్భవతి అయిందో యజమానురాల్ని చులకనగా నీచంగా చూస్తుంది. ఎంత సంతానం ఇచ్చినా గర్భవతి అయినప్పుడు కూడా యజమానురాలే, దాసే కదా. అయితే ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇంక యజమానురాలు చులకనగా చూస్తామో చాలా నీచంగా చూస్తాం. అక్కడ రాబడింది తన దృష్టికి నీచమైన దాన్ని అయితేనే, అంటే చాలా నీచంగా చూస్తుంది, తునీకరంగా చూస్తుంది. ఎవరంటే తన యజమానురాలు శారాను. అప్పుడు శారా ఏం చేసిందంటే అబ్రహామును పిలిపించి, ఇదిగో ఈమె నా దాసే హాగరు ఇలాగ నన్ను నీచంగా చూస్తుంది, కాబట్టి
ఇంకని చెప్పేసి ఏం చేసింది, శారా అక్కడ ఏం చేసిందమ్మా, శారా ఏం చేస్తుంటే శ్రమ పెట్టడం మొదలుపెట్టింది, దాసిని శ్రమ పెట్టడం మొదలు. ఎప్పుడైతే ఈ శారా తన దాసి అయిన ఆగరును శ్రమ పెడతా ఉంటే అప్పుడు ఆ శ్రమలు ఏం చేసింది చూడండి. 16 అధ్యాయం 6 వచ్చిన ముందు ఇక్కడ, నీ దాసి చేతిలో నీ ఇష్టం వచ్చిన దాన్ని చేయమని అబ్రహాము చెప్తాడు శారాతో. ఇప్పుడు శారా శ్రమ పెట్టింది. 6 వచ్చిన, శారా దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయిందంట. ఎందుకు పారిపోయింది? శ్రమ పెడతా ఉంటే కదా, శ్రమ ఉంటే పారిపోతుంది కదా, శ్రమ పెడతా ఉంటే శ్రమ తట్టుకోలేక పారిపోతూ వచ్చినాము, ఆ శ్రమ తట్టుకోలేక. దానిలో చూడండి, మనం చాలామంది బైబిల్లో దేవుని వాక్యం మనం చూస్తే ఆదికాండంలోనే కయ్యూను దేవుని సన్నిధి నుండి ఆదాము దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడంట. తర్వాత కయ్యూను కూడా మరి మనం చూస్తాం దేవుని సన్నిధిలో నుంచి ఆయన కూడా దేశదిమ్మరైపోయినాడు. యోన దేవుని సన్నిధిలో నుండి ఏమైనట్ట పారిపోయినాడు కదా. మన దేశ బ్రదర్ కూడా అట్లానే ఉంటుంది ప్రజెంట్, దేవుని సన్నిధిలో ఉంటే కదా కొంచెం చూడండి. అయితే ఇప్పుడు హాగర్ని ఎంతో శ్రమ పెడతా ఉంది, ఆ శ్రమ తట్టుకోలేక పారిపోయినాము. ఇప్పుడు ప్రస్తుతం మనకి శ్రమ ఏం లేదనుకోండి. అయితే ఆమెకి ఆ శ్రమ యజమానుల శ్రమ పెట్టేదానికి తట్టుకోలేక ఆ శ్రమలో గర్భవతి అయిన హాగరు ఇంకా పారిపోతూ ఉంది. ఆమెకి ఎవరు లేరు కదా. తన వాస్తవానికి ఆమె చేసిన మొట్టమొదటి పొరపాటు చేసింది. తనకు గర్భవతి అయినప్పుడు చాలా ధైర్యంగా తగ్గించుకుని ఉంటే ఎట్టుండదో, యజమానురాల దగ్గరే ఇంకా చెప్పంటే చాలా గర్వంగా బిహేవ్ చేస్తూ వచ్చింది. అందువల్ల హాగర్ శారకు కోపం వచ్చి, దాసిరాలు కదా, నన్ను ఇంత నీచంగా చూస్తామని శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. అప్పుడు శ్రమ పెట్టి తట్టుకోలేకపోయింది. మనం కొన్ని సందర్భాలు చూస్తాము. ఇప్పుడు మన దేశం నుండి కొన్ని ప్రాంతాలకు, గల్ఫ్ ప్రాంతాలకు వెళ్తారు ముస్లిం కంట్రీ, దుబాయ్ ఆ ప్రాంతాల దేశాలకు వెళ్తారు ముస్లిం ఏరియాలు. అక్కడికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కొంతమందికి పర్లేదు కానీ చాలామందికి ఆ ఇళ్ళల్లో వర్క్ చేస్తా అక్కడున్న దుబాయ్లు స్టేట్లు ఆ ముస్లిం ఏరియాలో అక్కడుండే రూల్స్ చాలా భయంకరంగా ఉంటాయి. మరి ముఖ్యంగా స్త్రీల విషయంలో వాళ్ళు పూర్తిగా వస్త్రాలు ఉండాలి, పైన గురక లేకపోతే వాళ్ళకి కొంతమంది స్త్రీలకి వాళ్ళ పనిష్మెంట్ శిక్ష కూడా ఉంటుంది. అలా కట్టుబాట్లు ఎక్కువ ముస్లిం కంట్రీస్లో. అక్కడ వాళ్ళు ఏం చేస్తారో చాలా ఇబ్బంది పెడతారు, హింసించబెడతారు. కొంతమంది అప్పుడప్పుడు మన దేశ అధికారులు మొరపెట్టుకుంటారు ఈ వీడియోలో, మేము ఇక్కడ శ్రమ పెడుతున్నాం, బాగా మాకు ఇబ్బందిగా ఉంది, మాకు వీసా యుక్తికి మాకు ఇవ్వట్లేదు, మాకు పంపించి వెట్టి సాగర్ చేయించుకున్నారు, సరే తిండి కూడా పెట్టట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి పారిపోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ఇబ్బందులు. అయితే ఇప్పుడు ఆగరు కూడా అలాగనే గర్భిణీ స్త్రీగా పారిపోతూ ఉంటే అప్పుడు చూడండి దేవుడు ఎలా కార్యం చేసినంటే, దేవుడు ఎందుకు ఆమె చూచుచున్న దేవుడు అని పేరు పెట్టిందంటే, చదవండి 16వ అధ్యాయము 8వ వచనం 7వ వచనం చదవండి. 7వ వచనం ఒకరు చదవండి. 16:7 ఎడ్వర్డ్ బైబిల్ ఎడ్వర్డ్ బైబిల్ చదవండి చదవండి. కనుగొని హాగరు ఇక్కడ మనము ఎప్పుడైతే పారిపోతూ ఏ ప్రాంతంలో అంటే యెహోవా దూత అరణ్యంలో ఉన్న నీటి బుగ్గ, అక్కడ షూరు మార్గంలో ఒక బొగ్గ కనబడి. చూడండి, దేవుని దూత అరణ్యంలో నీటి బొగ్గొద్దన్న షూరు మార్గంలో ఆమెను కనుగొని దేవుని దూత వచ్చి ఏం చెప్తుంది తెలుసా? శారయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళుతున్నారు? దేవుని దూత అక్కడికి రావడం అంటే సామాన్య విషయం కాదు. అక్కడ వచ్చింది ఎవరు? మనిషి కాదు. ఎవరంటామా? దేవుని యొక్క దూత, ఏంజల్. ఇంగ్లీష్లో ఏంజల్ అంటారు, దేవదూత. దేవదూతలు చూసారా మీరు? నీ పేరేంటి? బాబు. బాబు దేవదూత చూసావా? చూడాలి కదా. దేవదూతలు ఎక్కడ ఉంటారు? మన ఇంట్లో ఉంటారా? ఎక్కడుంటారమ్మా? పైన అంటే పరలోకంలో కదా. దేవదూతలు పరలోకంలో ఉంటారు. ఇప్పుడు హాగరు దగ్గరికి దేవుని దూత వచ్చి, దేవుని దూత రావడం కారణం ఏంటంటే దేవుని ఉద్దేశంలో వస్తారు, దేవుని ఏర్పాట్లు వస్తారు. దేవుని దూతలు రావడం కూడా చాలా అరుదు ఆ టైంలో. కాబట్టి దేవుడు పంపించాడు, దేవుని ఏర్పాటు అక్కడ ఆమె మీద ఉంది.
మనం కూడా ఎప్పుడైతే శ్రమపరచబడతామో, ఇబ్బందులు గుండా మనం వెళ్తుంటామో, ఆయన దేవుని ఏర్పాట్లు ఉంటే దేవుని దూత వచ్చుతారు. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి పలకరించాడు. తుఫాన్లో పడవ ప్రయాణం వెళ్తున్నప్పుడు ప్రభు వారి వద్దకు వచ్చాడు. ఇక్కడ దేవదూత వచ్చింది. అరణ్యంలో ఉన్న లూకాసు 1:8 అరణ్యంలో ఉన్న బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరకు యెహోవా వాక్కు వచ్చింది. చూసారా, దేవుని వాక్కు, దేవదూత రావడం, దేవుడే యేసు ప్రభువే వారి మధ్యలో రావడం, పడవ ప్రయాణం, రాత్రి టైంలో సముద్ర ప్రయాణం. మూడవదిగా యెహోవా వాక్కు, దేవుని వాక్కు అంటే వాక్యమే దేవుడే కదా, దేవుని మాట, వాక్యం కూడా నెరవేర్చు. కనుక మనం ఈ దినాల్లో ప్రభు ప్రేమించి ఆ తర్వాత దేవుని సేవకులు మన ముందుకు రావడం కదా, దేవుడు రావడం, దేవుని వాక్యం రావడం, దేవుని దూతలు రావడం, దేవుని సేవకులు రావడం, అదంతా మనకు ఆశీర్వాదం. కాబట్టి అంటే మనం చూసినప్పుడు దేవుని గ్రంథాలు మనం చూస్తే దేవుని యొక్క దూతలు రావడం. వాస్తవానికి మేము యేసు ప్రభుని నమ్మటానికి మాకు మా నాన్నోళ్ళు, మా తండ్రి, మా తాతగారు కాలంలో ప్రభువుంటే తెలియదు. ఐదో కుటుంబంలో జన్మించారు. యేసు ప్రభువుంటే తెలియదు. అయితే ఆ టైంలో 1998 సంవత్సరం, అంటే ఇప్పటికి ఇటు 25 అటు 2 దాదాపు 27 సంవత్సరాల క్రితం, 27 సంవత్సరాలు, 98లో ఆ టైంలో ఫస్ట్ గురజాల ప్రాంతం, ఇప్పుడు పల్నాడు డిస్టిక్ అయిపోయింది, పల్నాడు డిస్టిక్ గురజాల. అక్కడికి దైవ సేవకులు పాస్టర్ గారు అన్నతో పాటు ఒక బ్రదర్ వచ్చారు. అదే ఫస్ట్ మా ఇంటికి పాస్టర్ గారు రావడం. ఎప్పుడు కూడా మా తాతగారు, మా నాన్నగారు కలిపి ప్రభు. అయితే వాళ్ళు దేవుని వాక్యం చెప్పారు, యేసు ప్రభుకి వచ్చి వాక్యం చెప్పారు. అప్పుడు ఆ టైంలో ఒక మరణకరమైన పరిస్థితి, మా ఇంట్లో బాగా నెమ్మదైన పరిస్థితి, భయంకరమైన శోధన, యేసు ప్రభు నమ్మనంత విగ్రహాల పూజ. అయితే మరణకరమైన పరిస్థితిలో దేవుడి దాసులు వచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేశారు. అదే ఫస్ట్ టైం ఒక దైవ సేవకులు మా ఇంటికి రావడం. దేవుని కృపను బట్టి దేవుడు చిన్న కార్యం జరిగించాడు. అప్పుడు దేవుడు అంటే మాకు కొంచెం విశ్వాసం కలిగి, ఆ తర్వాత మేము మందిరానికి వెళ్తాం, నాన్న, అమ్మ, నా తర్వాత తమ్ముడు, చెల్లి, అలాగా ప్రభు సన్నిధికి వెళ్తాం. ప్రభువుని నమ్ముకోవడానికి డైరెక్ట్గా అయితే మా దగ్గరికి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ యేసు ప్రభు రాలేదు, కానీ ఫేస్ టు ఫేస్ దేవదూత రాలేదు, కానీ దేవుని వాక్కు వచ్చింది కదా. ఆ వాక్యం ఏంటంటే బైబిల్ గ్రంథం దేవుని వాక్యమే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దెను, వాక్యమే యోహాను సువార్త 1:1. అంటే వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ తర్వాత దేవుని సేవకులు దేవుని పక్షాన వచ్చినారు, దైవ సేవకులు. వాళ్ళు దేవుని సేవకులు రావడం వల్ల యేసు ప్రభువుని తెలియనప్పుడు సువార్త చెప్పారు, వాక్యం చెప్పారు, ప్రార్థన చేశారు. అలా ప్రభువుని తెలుసుకోవడానికి కారణమైంది దేవుని దాసులు కావాలి. అలాగే మనకి చూడండి, దేవుడు ప్రేమించి మనకు అలాగ రావడం. ఈ దినాలు మేము ప్రభువుని నమ్మాలంటే నాన్న, తమ్ముడు, చెల్లి అందరూ ప్రభువుని నమ్మి రక్షించబడి ఇలా దేవుని సేవలో ఉన్నాం. మా బంధువులు కూడా రక్షించబడ్డాం. అట్లాగా హైందవ కుటుంబం, విగ్రహారాధన కుటుంబం, అందరూ దేవుడు కృపను బట్టి. కాబట్టి ఇక్కడ దేవుని దూత వచ్చి అంటుంది కదా, శారయి దాసువైన ఆగరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా దేవునికి తెలీదా? ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు, ఎక్కడికి వెళ్తున్నారు కూడా తెలుసు. అయితే ఎందుకంటే ప్రభు కొన్నిసార్లు ప్రశ్న వేస్తాడు, మనము ఆ ప్రశ్నలు సమాధానం చెప్పడానికి, మనల్ని పరీక్షించడానికి దేవుడు మనకు ప్రశ్న వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఇదిగో నేను ఎక్కడికి వెళ్తున్నట్టమ్మా, నేను నా యజమానురాల నుంచి శారీ శ్రమ పెట్టింది కనుక పారిపోతున్నారు. ఈ పారిపోతున్న సమయంలో దేవుని దూత ఏం చెప్పింది, మరలా యెహోవా దూత అనగా, నీ యజమానురాలు ఎద్దుకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిమణిగుండమని చెప్పాను యెహోవా. అప్పుడు మరియు యెహోవా దూత, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేస్తుంది, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుని దూత చెప్తున్న మాట ఏంటంటే, భవిష్యత్తులో జరగబోయే విషయం చెప్తాం. ఏంటంటే, నీకు గర్భమున కుమారుడు పుడతాడు. అయితే అతడు ఏమవుతాడంటే దేవుని చేత దీవించబడతాడు. అక్కడ రాయబడిన మాట చూస్తే, నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేస్తాడు.